దీని మీద ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. అంటే ఈ ఎల్లో మీడియాకు సంబంధించి 2-3 పత్రికలు వరుసగా కథనాలు రాస్తా ఉంటే ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకున్నట్టుగా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంటుంది. ఒక ఆనవాయితీగా, ఎందుకంటే గడిచిన 6 నెలల కాలంగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. ముందుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో కథనాలుగా పుంఖాలుగా వార్తలు రాయిస్తారు. ఆ వార్తలు రాయించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఏదో చిన్న నోట్ లాంటిది విడుదల చేసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఆయనకి కల్పిస్తున్నటువంటి భద్రత సంబంధించి కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళ ఏదో 121 మంది అని చెప్తా ఉన్నారు. మీకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించట్లేదా? మీరు చాలా ఆర్భాటంగా పిలిచారు. నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా సెక్యూరిటీకి సంబంధించి ట్రాఫిక్ ఆపొద్దని చెప్పారు. ఇవాళ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ ఆపకుండా ముఖ్యమంత్రి గారు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, లేకపోతే వారి కుమారుడు నారా లోకేష్ గారు పోతున్నప్పుడు ట్రాఫిక్ ఆపకుండా ట్రాఫిక్ మధ్యలోంచే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని మభ్యపెట్టడానికి మీ ప్రయత్నాలు? మీకు నిజంగా, ఎందుకంటే మీరు 1 పాయింట్ ప్రోగ్రామ్ తెలుగుదేశాన్ని పైకెత్తాలా, చంద్రబాబు నాయుడిని ఆయన ఆకాశంలో పెట్టి ప్రజలకు చూపించాలనే భావన ఉంటే మీరు వాళ్ళ గురించి గొప్పలు రాసుకోండి, మాకు ఇబ్బందిలే, మేము బాధపడాం. కానీ మీరు మమ్మల్ని, మా నాయకుడిని కించపరిచే విధంగా, అవమానించే విధంగా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మీరు రాసే రాతలు మాత్రం ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరికి కూడా ఇవాళ మీరు వాదన చేసే వాదనల్ని ఎవరు కూడా అంగీకరించారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. గతంలో మీరు పదే చెబుతా ఉన్నారు పోలీసు సంబంధించి. ఇవాళ మీ కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ ఇవ్వలేదా? మీ మనవడు కూడా మొన్నక్కడ చూసా, మీ మనవడు కూడా సెక్యూరిటీ 4+4 ఇచ్చారని చెప్పి అక్కడ పత్రికల్లో నేను చూసినటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ మీరు ఈ అబద్ధపు ప్రచారంతో వ్యక్తిత్వ హనానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కించపరచాలా, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారనే భావన కల్పించాలనే భావంతో దయచేసి మీరు ముందుకు సాగొద్దని చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజలు అడుగుతున్నారయ్యా, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పావో ఆ అంశాలని అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. సూపర్ 6 అన్నావు, ఆ సూపర్ 6 ఎట్టిపోయిందో తెలియనటువంటి పరిస్థితులు. ఇవాళ రైతాంగానికి సంబంధించి ఇవాళ పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో ధాన్యం రోడ్లపై పోసుకుంటా ఉన్నారు. కాటన్ ఎక్కడమ్మాలో తెలియకుండా అయోమయ పరిస్థితుల్లో రైతాంగం ఒక పక్క ఉంది, మరో పక్క ప్రజలపైన భారం మోపే విధంగా విద్యుత్ ఛార్జీలు 15,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఇవాళ మోపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలకి ఫీజులు లేవు, మహిళలకి ఒక్క సంక్షేమ పథకం కూడా లేనటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో ఉంటే వీటన్నిటిని కూడా పక్కదారి పట్టించాలా? ఏదో ఒక విధంగా ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ ఏదో ఒక అబద్ధ ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరు వీటి మీద కాదు దృష్టి సారించాల్సింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, మీ వైపు ఆశగా చూస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలని తప్ప ఇటువంటి విపరీతమైనటువంటి ధోరణులతో మీరు ముందుకు సాగితే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎవ్వరు కూడా హర్షించరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. మేము స్ట్రైట్గా చెబుతా ఉన్నాం ప్రభుత్వానికి. ఇవాళ ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు, మీరు రాయించే రాతలు చూస్తూ ఉంటే మేమేదో అధికారంలో ఉన్నాం, మీరేదో ప్రతిపక్షంలో ఉన్నారనే భావంతో రాయిస్తా ఉన్నారు ఆ రాతలని కూడా. నేను సూటిగా అడుగుతా ఉన్నా, అధికారంలో మీరున్నారు, మీ దగ్గర అన్ని కూడా రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ బయట పెట్టండి. 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ